హలో అందరికీ వెల్కమ్ టు కేసీ వ్లాగ్స్. సో ఈరోజు నేను ఇంకొక పవర్ఫుల్ టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే వీడియో తీసుకొచ్చేసాను. సో ఫోటో చూడగానే అర్థమైపోయి ఉంటుంది నరసింహస్వామి టెంపుల్ అని. ఎస్, ఇదే పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ ఫోటో జాతరలో తీసింది. సో ఇది ఎక్కడుంది అంటే నాగిరెడ్డిపల్లి నుంచి కొంచెం డిస్టెన్స్లో నమాత్పల్లి అని ఉంటుంది, అక్కడ ఉంటుంది ఈ టెంపుల్. సో చూసారు కదా, ఒక పెద్ద రాయిలో చిన్నగా ఒక చిన్న రూపం, అది లక్ష్మీ నరసింహస్వామి రూపం. సో మేమైతే ఈ టెంపుల్ని విజిట్ చేసాము. సో ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో అసలైతే. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని బాగా నమ్ముతారు. ఆల్మోస్ట్ తెలిసింది. సో ఇంకా ఈ టెంపుల్ గురించి మనం చాలామందికి షేర్ చేసుకోవాలి. సో మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము. సో ఆల్వేస్ మన ఫ్యామిలీ డ్రైవర్ ఎవరో తెలుసు కదా, అది మా సిస్టర్ అనమాట. సో తనే మా అందరినీ తీసుకెళ్తుంది. సో సేఫ్గా తీసుకెళ్ళాలని మొక్కుదాం. సో ఫైనల్గా అయితే ఇదే మా తొట్టి గ్యాంగ్ అంతా. ఇక్కడ మరదలు, మా అమ్మది, సిస్టర్స్ అందరూ. సో ఫైనల్గా ఒక్కరైనా హెడ్ ఉండాలి కాబట్టి మేము మా అత్తయ్యతో తీసుకొని వెళ్తున్నాము. సో తనే మా అత్తయ్య. సే హాయ్. సో ఇదే మా గ్యాంగ్ అనమాట. సో ఇంటి దగ్గర నుండి మేము లెమన్ రైస్ అయితే చేసుకొని వెళ్ళాము. పర్లేదు అసలు. యాక్చువల్గా అది ఏంటంటే మొత్తం ఒక అడవిలాగా ఉంటుంది, అందులో ఉంటుంది సో టెంపుల్. సో రోడ్డుకి, ట్రాఫిక్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళి డే అవుట్ స్పెండ్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ అయితే బెస్ట్, నేను సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మన వ్లాగింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ద వీడియోగ్రాఫర్ ఈజ్ మై మర్దల్ మిను. సో కింద మనం ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి, మరి ఎంత ఎక్కువ లేదు. సో కింద పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో పైకి వచ్చిన తర్వాత మనకి టెంపుల్ అనేది ఒక పెద్ద బిల్డింగ్ లాగే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఒక రాయి దాని చుట్టూ బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో నిజంగా అసలు చాలా ప్రశాంతంగా ఉంది. సో అండ్ అక్కడ ఎక్కువ రష్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఎవ్రీ సాటర్డే ఇంకా లేదంటే ఏదైనా స్పెషల్ డేస్లో చాలా రష్ ఉంటారని తెలుసు. సో మేమైతే ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చేసాము. సో ప్రసాదం కూడా ఇస్తున్నారు అక్కడ. చుట్టుపక్కల మొత్తం అయితే అసలు మొత్తం ఒక ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంటుంది, ఏం లేదు, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ చాలా కష్టపడుతుంది మా మరదలు బాదంకాయని తీయడానికి. సో ఫైనల్గా అయితే అది రాలేదు. బుట్లు పెట్టుకుంటున్నాను. పొంగిలాలి. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనమైతే స్టెప్స్ ఎక్కి పైనకి వచ్చాం కదా. సో పైన అయితే మనకి ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది పక్కనే. మధ్యలో అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అండ్ ఒక కార్నర్లో నాగదేవత విగ్రహం ఉంది. సో ఈ నాగదేవత ఏమో కింద. సో ఇది పైననే టెంపుల్ ముందున్న గజస్తంభం. అండ్ ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనం ఏదైనా షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు. ప్రసాదం లాంటివి కూడా ఇక్కడే ఇస్తారు. సో ఇప్పుడు మనం పైన అయిపోయింది అనమాట, కిందికి వెళ్ళాలి. కింద ఇంకా ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అండ్ ఇంకొకటి కూడా ఉంది, నేను చూపిస్తాను. సో ఇదే అది ఒక బావి ఉంది. సో ఈ బావి ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఈ వాటర్ ఏం లేవు. సో అందులో ఒక టార్టాయిస్ ఉంది, అండ్ ఇంకొకటి చాలా పెద్ద పాము ఉంటుందంట. సో అది ఎప్పుడెప్పుడు కనిపించదు, ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది అని చెప్పారు. అండ్ సో ఇక్కడితో మనమైతే కంప్లీట్గా దర్శనం వరకు అయిపోయింది. సో మేమైతే ఇంటి దగ్గర లెమన్ రైస్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం కదా, అదైతే తింటున్నాము, అండ్ మధ్యలో స్నాక్స్ కూడా. సో ఇలా మా డే అయితే అక్కడ టెంపుల్ దగ్గర చాలా బాగా జరిగింది. ఫ్యామిలీతో మంచిగా
ఏమంటారు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇదైతే బెస్ట్ ప్లేస్. చెప్పాను కదా ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాగిరెడ్డిపల్లి నుంచి కొంచెం డిస్టెన్స్లోనే నమాత్పల్లి అని ఉంటుంది. అండ్ గూగుల్లో మీరు డైరెక్ట్గా పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి అని టెంపుల్ సెర్చ్ చేసిన డైరెక్షన్స్ మీకే వచ్చేస్తాయి. సో ఇది మా ఫైనల్ డే ట్రిప్ ఎండెడ్ విత్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది బయట నుండి టెంపుల్ పైనకి ఎంత బాగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.